ఒక హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి, రిలేషన్షిప్ కాదు, ఒక మంచి మ్యారేజ్ని మెయింటైన్ చేయాలంటే అసలు ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి భర్తలో అయినా భార్యలో అయినా? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. భర్త మాట వింటే చాలు భార్యది. చేసినా చేయకపోయినా సెకండరీ, మాట వినాలి ఫస్ట్. వింటే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. అంటే అంతే. నేనేం కామెంట్ అంతే. మీరేం చెప్తారు? ఏం చెప్పారు? ఎస్ ఎస్ అనరా. ఏం చెప్పారు? ఏం చెప్పారు అన్నారా? ఏం చెప్పారు అన్నారా? ఒక హస్బెండ్ మాట వినాలి, వింటే చాలు. ఎస్ కరెక్ట్. చేయడం చేయకపోవడం అది సెకండరీ, చెయ్యరు అలాగో, వింటే చాలు. వింటే చాలు. విన్నట్టు నటించిన సార్, అదే ప్రేమ వింటే ఉన్నట్టు చాలు. అదే నటించాలి, చెప్పారు ఆయన. విన్నట్టు నటించాలి. అదే రెండు. వింటే చాలు. అది చేస్తారా చేయరా పక్కన పెడితే వింటే చాలు. మన అరిచింది, మన ఫ్రస్ట్రేషన్, మన ప్రేమ ఏదైనా రిసీవ్ చేసుకుంటే చాలు. సగం ప్రాబ్లమ్స్ అక్కడ క్లియర్ అయిపోతాయి అని అనిపిస్తుంది. అదే రిసీవ్ అదే నేను చెప్పడం ఏంటంటే నటిస్తే చాలంటాను నేను. ఇష్టం ఉన్నా మీరు లేకపోయినా చేసేదే అది కదా. కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా చెప్తా అండి. ఇప్పుడు ఇష్టం లేకపోయినా నువ్వు అంటే ఇష్టం అని చెప్పావు అనుకో, రోజు పోసారు అమ్మ పోనివ్వ అంటారు. నువ్వు చేసిన ఫుడ్ బాగాలేకపోయినా బాగుందని చెప్పావు అనుకో, బాగుంది అంటారు. సో అలా ఏదో నటిస్తా, లేదు సంసారాన్ని లాగేయాలి. గర్ల్స్ నోట్ దిస్ పాయింట్. ఇష్టం లేకున్నా ఇష్టం ఉంది అని చెప్తారంట. 199 మంది అదే చెప్తారు. అదే చెప్తారండి. అదే కదండి, మేము చెప్తే మళ్ళీ కాదంటారు మీరు. మనకు కూడా వద్దండి. మేము ఏదైనా చెప్తే మళ్ళీ మీరేదో మాట్లాడతారు. ఎట్లేదు నాకు అర్థం కాదు. మీరు మ్యారీడ్? ఫోన్ చేశారండి మీరు? లేదు. చేశాను, చేశారు బాగా కదా? చేశా, అరిగిపోతుంది కూడా. మ్యారేజ్ కావట్లేదు కానీ మీకు అయిందండి? మా ఊర్లో ఉన్నాడు ఒక అబ్బాయి మాట్లాడుతున్నా. వద్దండి, లేదు, మీరు